గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు డాక్టర్స్ లైవ్ షో. అండ్ ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సంతానలేమి. మీరు ఎవరైనా ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేయండి. ఈ రోజు మన స్టూడియోలో హెగ్డే హాస్పిటల్ నుంచి డాక్టర్ దుర్గా వైట్ల గారు ఉన్నారు. అండ్ తను ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ అనుభవజ్ఞులు. ప్రస్తుతం హెగ్డే హాస్పిటల్లో కూడా వర్క్ చేస్తున్నారు. మీరు ఎవరైనా ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి మీ సమస్యకు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్. సో చెప్పండి, అసలు ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, దీంట్లో ఏమైనా టైప్స్ ఉంటాయంటారా? ఇన్ఫర్టిలిటీ అంటే ఒక కపుల్ గనక రెగ్యులర్ గా కలిసి ఒక 1 year వరకు వాళ్ళు ట్రై చేసి వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోతే మనం నార్మల్లీ ఇన్ఫర్టిలిటీ అని కేటగరైజ్ చేస్తాం. దాంట్లో 2 రకాలు ఉంటాయండి, ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అండ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఒక కపుల్ కి ఇంతకు ముందు ఎప్పుడు ప్రెగ్నెన్సీ రాకపోతే గనక వాళ్ళని మనం ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. ఒక కపుల్ కి ఏమైనా ప్రీవియస్ ప్రెగ్నెన్సీ వచ్చి అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద అవుట్కమ్, అది అబార్షన్ అవ్వని లేకపోతే హెల్దీ బేబీ డెలివరీ అయ్యి ఉన్నా సరే ఇప్పుడు ప్రెగ్నెన్సీ రాకపోతే వాళ్ళని మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీగా కేటగరైజ్ చేస్తాం అనమాట. అలాగే ఫాలోపియన్ ట్యూబ్యూల్స్ అంటే ఏంటి, దాని ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది అండ్ ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది అంటారు? అంటే ఒక నార్మల్ ఫెలోపియన్ ట్యూబ్స్ అండి యూజువల్లీ 10 centimeters ఉంటాయి. ఇట్స్ అ పేర్డ్ స్ట్రక్చర్ అనమాట. 2 ఉంటాయి అనమాట. గర్భాశయం పక్కన రైట్ ఒకటి లెఫ్ట్ ఒకటి ఉంటుంది. సో ఇట్ ఈస్ దానికి 2 ఓపెనింగ్స్ ఉంటాయి అనమాట. ఒకటి విచ్ కనెక్ట్స్ టు ద యూట్రైన్ క్యావిటీ, అంటే గర్భాశయంకి కనెక్షన్ ఉంటుంది. ఇంకొకటి అండం దగ్గరలో ఉంటుంది అనమాట, ఇక్కడ ఒక కనెక్షన్ ఉంటుంది. సో అది కాకుండా 10 centimeters లెంత్ లో ఉంటుంది అనమాట. ఎప్పుడైతే భార్యాభర్తలు కలిసినప్పుడు సీమెన్స్ అంటే స్పర్మ్స్ వీర్యకణాలు ఎప్పుడైతే ఇక్కడ వెజైనాలో డిపాజిట్ అవుతాయి. సో ఈ స్పర్మ్స్ ట్రావెల్ చేయడానికి ఈ యూట్రస్ ద్వారా వెళ్ళి ఈ ట్యూబ్స్ ద్వారా వెళ్ళి ఇక్కడ అండంకి చేరుకుంటాయి అనమాట. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఒక స్పర్మ్ ట్రావెలింగ్ కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఎగ్ ఎప్పుడైతే అండం విడుదల అవుతుందో నెలసరి ఆల్మోస్ట్ 14-15 days మిడ్ సైకిల్లో ఎప్పుడైతే ఎగ్ రిలీజ్ అవుతుందో అప్పుడు ఇది పిక్ చేసుకోవడానికి కూడా ఈ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఏదైతే ఉన్నాయో అది ఎగ్ ని పిక్ చేసుకుంటుంది అనమాట. పిక్ చేసుకుని ఈ ట్యూబ్ లోకి తీసుకుని వస్తుంది. అండ్ ఈ ట్యూబ్ లో ఈ ఆంపులరీ పార్ట్ ఆఫ్ ద ట్యూబ్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఎందుకంటే ఫర్టిలైజేషన్ అంటే పిండం ఏర్పడేది ఇక్కడ ఒకటే అవుతుంది అనమాట హ్యూమన్స్ లో. ఆ తర్వాత ఒకసారి పిండం ఏర్పడ్డాక అది స్లోగా డివైడ్ అయ్యి ఫర్దర్ గా గ్రో అయ్యి మెల్లగా మళ్ళీ యూట్రస్ కి వెళ్ళి అక్కడ స్థిరపడుతుంది అనమాట. సో ఈ ట్యూబల్ ఫంక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒకటి ఓపెన్ ఉండటం ఎంత ఇంపార్టెంటో సో ఇట్ షుడ్ బి ఏబుల్ టు ఫంక్షన్ ప్రాపర్లీ. అంటే ఎగ్ ని రిసీవ్ చేసుకోగలగాలి. ఒకసారి పిండం ఏర్పడ్డాక దాన్ని మళ్ళీ ఒక ఈ ట్యూబ్ లోపల లైనింగ్ లో ఒక సీలియా అని ఒకటి ఉంటుంది, అంటే ఫింగర్ లైక్ హెయిర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటాయన్నమాట. సో అది పుష్ చేసి మళ్ళీ ఈ ఎంబ్రియోని యూట్రస్ కి తీసుకుని వస్తుంది. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్ ఫర్టిలైజేషన్. సో అలాగే మరి ట్యూబల్ ప్రాబ్లమ్స్ ని అంటే ఎలా తగ్గించవచ్చు అంటారు ఇన్ఫర్టిలిటీలో? అంటే తగ్గించడానికి దేర్ ఆర్ మెనీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వెదర్ దేర్ ఇస్ యాక్చువల్లీ ట్యూబల్ బ్లాక్ ఆర్ నాట్. మనకి దేర్ ఆర్ 3 types ఆఫ్ బ్లాక్స్ అనమాట. ఒకటి ప్రాక్సిమల్ ట్యూబల్ బ్లాక్ అంటారు, అంటే ఈ యూట్రస్ కి దగ్గరలో ఉండే బ్లాక్ ఉంటే ప్రాక్సిమల్ ట్యూబల్ బ్లాక్ అంటారు. మధ్యలో ఉంటే గనక మిడ్ ట్యూబల్ బ్లాక్ అని అంటాము. అండ్ ఈ లాస్ట్ భాగం కొన్న భాగంలో ఉంటే గనక దాన్ని మనం డిస్టల్ ట్యూబల్ బ్లాక్స్ అని అంటాం. దీస్ ఆర్ ద 3 types ఆఫ్ బ్లాక్స్. ఇది కాకుండా ట్యూబ్స్ లో బ్లాక్సే కాకుండా వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఎండోమెట్రియోసిస్ అని ఒక కండిషన్ ఉంటుంది. అంటే నార్మల్ గర్భాశయం లోపల ఒక పొర ఉంటుంది ఎండోమెట్రియం అని. సో ఇక్కడ ఈ పొర గనక వేరే వేరే ఏరియాస్ లో లొకేట్ అయి ఉంటుంది. కొంతమందికి ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి ట్యూబ్స్ చుట్టుపక్కన లేకపోతే ఈ అండాశయం చుట్టుపక్కన ఈ ఎండోమెట్రియల్ లైనింగ్ డిపాజిట్ అయి ఉంటుంది. సో నెలసరి వచ్చిన బ్లీడింగ్ టైం అప్పుడు ఇక్కడ కూడా కొంచెం కొంచెం బ్లీడింగ్ అవుతుంది అనమాట. సో అలాంటప్పుడు ఇక్కడ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ అవుతుంది. సో ఇక్కడ ఈ పక్కన ఈ ట్యూబ్స్ పక్కన ఉండే పెరిటోనియల్ లైనింగ్ ఏదైతే ఉందో దానికి అదెషన్స్ లాగా అతుక్కుపోయి ఉంటుంది అనమాట. అలా అతుక్కుపోయినప్పుడు ఈ ట్యూబ్స్ అనేది కరెక్ట్ గా ఫంక్షన్ చేయలేదు. అలాగే ఆ ఎండోమెట్రియోసిస్ ద్వారా కూడా సమ్ టైమ్స్ ఈ ట్యూబ్స్ లోపల కూడా బ్లాక్స్ అయ్యే అవకాశాలు ఉంటుంది. దిస్ ఈజ్ వన్ థింగ్. అండ్ ట్యూబర్క్లోసిస్ అని ఒక ఇన్ఫెక్షన్ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే హైడ్రోసాల్పింగ్స్ అనే ఒక ప్రాబ్లం ఏర్పడుతుంది అనమాట. ఈ డిస్టల్ ట్యూబ్ ఏదైతే ఉందో అది బ్లాక్ అయిపోయి ఇక్కడ ట్యూబర్క్లోస్ ఫ్లూయిడ్ మొత్తం అక్యూములేట్ అయిపోయి ఈ ట్యూబ్ అనేది వాసిపోయి అంటే ఫ్లూయిడ్ కలెక్ట్ అయిపోతుంది అనమాట. సో అగైన్ బట్ ఈ కనెక్షన్ ఏదైతే ఉందో అది యూట్రస్ కి ఉంటుంది, బట్ ఇక్కడ ఉండదు. సో ఆ ఇన్ఫెక్షస్ మటీరియల్ అగైన్ ఇట్ ఈస్ బ్యాక్ టు ద ఎంబ్రియో అనమాట. సో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తగ్గిపోతుంది. ఇలా ఇది కాకుండా మళ్ళీ ఇంతకు ముందు ఏమైనా హిస్టరీ ఆఫ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, కొంతమందికి గర్భాశయంలో కాకుండా ట్యూబ్స్ లో ప్రెగ్నెన్సీ వచ్చి ఇంతకు ముందు అది రప్చర్ అయ్యి దానికి ఏమైనా సర్జరీ చేసి ట్యూబ్స్ ఏమైనా తీసేయడం జరిగిందా లేదా అన్నది చూసుకోవాలి. అదే కాకుండా కొంతమందికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుని ట్యూబల్ లైగేషన్ సర్జరీస్ చేయించుకొని ఇప్పుడు మళ్ళీ వేరే ఏ కారణాల చేతన్నా వాళ్ళకి ప్రెగ్నెన్సీ కావాలి అని అనుకుంటే వాళ్ళని కూడా మనం ట్యూబల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీలో కేటగరైజ్ చేస్తాం అనమాట. అలాగే మరి ట్యూబల్ బ్లాక్స్ అయినప్పుడు మరి ఏ విధంగా డయాగ్నోస్ చేస్తారంటారు? ఫస్ట్లీ డయాగ్నోసిస్ వేరియస్ మెథడ్స్ ఉన్నాయండి. నార్మల్ బేసిక్ టెస్ట్ మనం చేసేది హెచ్ఎస్జి అంటే హిస్టరోసాల్పింగోగ్రఫీ అంటాం. ఇట్స్ అ వెరీ సింపుల్ టెక్నిక్, వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ టెక్నిక్. ఇట్స్ అంటే మనం యూజువల్లీ నెలసరి వచ్చిన 6th day నుంచి 10th day అంటే బిట్వీన్ ద day 6 and day 10 మనం ఈ టెస్ట్ చేస్తాం. దీంట్లో ఏం చేస్తాం అంటే ఒక డై
ఒక కలర్ డై మనం ఈ వజైనా త్రూ వెళ్ళి సర్విక్స్ లోపల నుంచి ఇన్స్టిల్ చేస్తాం అనమాట ఈ గర్భాశయంలోకి. సో ఈ డై వచ్చేసి ట్యూబ్స్ ద్వారా వచ్చి బయటకి స్పిల్ అవ్వాలి. ఇక్కడ ఆ స్పిల్ అయ్యే టైంకి మనం ఎక్స్రే తీసి చూస్తాం. ఎక్స్రేలో కనుక స్పిల్ అయ్యి కనబడితే అది ఓపెన్ ఉన్నట్టు. ఒకవేళ ఇక్కడ డై కనబడకపోతే దట్ మీన్స్ ట్యూబ్ ఇస్ బ్లాక్డ్. సో అదొకటే కాకుండా మనకు ట్యూబ్ ఏ లొకేషన్ లో ఉన్నది కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఒక ట్యూబ్ ఆ డై కనుక ఇక్కడికి వచ్చి ఆగిపోతే దాన్ని ప్రాక్సిమల్ ట్యూబల్ బ్లాక్ అంటాం. ఒకవేళ మధ్య వరకు వచ్చి మిడిల్ వరకు వచ్చి ఆగిపోతే దాన్ని మిడ్ ట్యూబల్ బ్లాక్ అంటాం. ఒకవేళ ఇక్కడ వరకు వచ్చి ఆగిపోతే కనుక డిస్టల్ ట్యూబల్ బ్లాక్ అంటాం. అలాగే హైడ్రోసాల్పింగ్స్ లో కూడా ఈ ఫ్లూయిడ్ అంతా ఇక్కడ వచ్చి అక్యుములేట్ అయిపోతుంది అనమాట. అలాంటి కేసెస్ మనం యూజువలీ హైడ్రోసాల్పింగ్స్ గా డయాగ్నోస్ చేయొచ్చు. దిస్ ఇస్ అ సింపుల్ టెక్నిక్. ఇది కాకుండా సోనోసాల్పింజోగ్రఫీ అని అంటాం. దాంట్లో ఏం చేస్తామంటే ఈ ఇన్స్టెడ్ ఆఫ్ ద డై వి పుట్ సలైన్ ఇన్స్టిల్ చేసి అల్ట్రాసౌండ్ చేస్తాం, స్కాన్ చేస్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్రే అల్ట్రాసౌండ్ చేసి చూస్తాం అనమాట ఫ్లూయిడ్ ఏమన్నా పెల్విస్ లో వచ్చిందా లేదా అని. వస్తే కనుక మనం ఇట్ ఈస్ ఓపెన్ అని ఒక డిసిజన్ కి రావచ్చు. అండ్ ఇంకొకటి గోల్డ్ స్టాండర్డ్ వచ్చేసి లాప్రోస్కోపీ అండి. అంటే ఈ ఏ టెస్ట్లన్నా వాళ్ళ సెన్సిటివిటీ, వాళ్ళు ఎంతవరకు ఎఫెక్టివ్ గా ఈ టెస్ట్ మనకి ఇస్తుంది, రిజల్ట్స్ ఇస్తుంది అనే దానికి మనం యూజువలీ కంపేర్ విత్ ద లాప్రోస్కోపీ బికాస్ దట్ ఈస్ ద గోల్డ్ స్టాండర్డ్ మొడాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఫర్ ట్యూబల్ బ్లాక్స్ అనమాట. దాంట్లో ఏం చేస్తాం, బొడ్డు చుట్టూతో ఒక 2-3 బొర్రులు పెట్టి దాని త్రూ ఒక కెమెరా వేసి చూస్తాం అనమాట యాజ్ అ డయాగ్నోస్టిక్, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా. ఎందుకంటే ఈ హెచ్ఎస్జీ ప్రొసీజర్ అనేది యూజువల్లీ కొంచెం పెయిన్ఫుల్ ప్రొసీజర్. సో ఒక్కొక్కసారి ట్యూబ్స్ లో బ్లాక్ లేకపోయినా సరే ఈ ఎక్స్రేలో మనం చేసినప్పుడు ఒక్కొక్కసారి ట్యూబ్స్ లో బ్లాక్స్ ఉన్నట్టు అనిపిస్తాయి అనమాట. సో అలాంటి కండిషన్స్ లో మనం కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ లాప్రోస్కోపీ చేసుకుని చూసుకోవచ్చు యాక్చువల్లీ బ్లాక్ ఉందా లేదా. బికాస్ లాప్రోస్కోపీ ఇచ్చినప్పుడు మనం అనెస్థీసియా ఇచ్చి ఉంటాం, వాళ్ళకి ఏ పెయిన్ ఉండదు. సో ఇట్ గివ్స్ ఎ బెటర్ క్లారిటీ అనమాట. అలాగే ట్యూబల్ బ్లాక్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటారు? యూజువల్ గా అన్ఫార్చునేట్లీ ట్యూబల్ బ్లాక్స్ ఏ సిమ్టమ్స్, స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఏమి ఉండవు. వాళ్ళు యూజువల్లీ మన దగ్గరికి ఎలా ప్రెజెంట్ చేసుకుని వస్తారంటే 2 years నుంచి పెళ్ళయింది, 2 years అయ్యి ఇంకా పిల్లలు పుట్టలేదు, 3 years అయింది అని వస్తారు. సో యాజ్ ఎ ఇనిషియల్ పార్ట్ ఆఫ్ ఇవాల్యుయేషన్ మనం ఇవాల్యుయేషన్ చేసినప్పుడు తెలుస్తుంది ఎస్ ట్యూబల్ బ్లాక్స్ ఉన్నాయని. ఇట్స్ బేసిక్లీ రెట్రోస్పెక్టివ్ డయాగ్నోసిస్. అది కాకుండా కొంతమందికి రికరెంట్ వైట్ డిశ్చార్జ్ కానీ వజానల్ డిశ్చార్జ్ ఉండి లేకపోతే పొత్తు కడుపులో నొప్పి వచ్చి ఇలాంటి ఏమైనా హిస్టరీ ఉంటే వీ కెన్ సస్పెక్ట్, బట్ ఇట్ ఈస్ నాట్ స్పెసిఫిక్ యాజ్ సచ్. అది కాకుండా కొంతమంది యాజ్ ఐ టోల్డ్ యు హైడ్రోసాల్పింగ్స్ కానీ లేకపోతే ఎండోమెట్రియోసిస్ అని ఒక ఇందాక చెప్పినట్టు మీకు దాంట్లో సివియర్ గ్రేడ్ లో ఉంటే కనుక లోపల అదెషన్స్ ఫామ్ అవుతుంది. ఆ అదెషన్స్ ఫామ్ అయినప్పుడు కొంచెం ప్రెషర్ ఎఫెక్ట్ వల్ల పెయిన్ ఉండొచ్చు. సో దాని వల్ల వీ కెన్ జస్ట్ కమ్ టు సమ్ రఫ్ ఐడియా వస్తుంది కానీ ఇట్స్ నాట్ స్పెసిఫిక్ అనమాట. సిమ్టమ్స్ స్పెసిఫిక్ గా ఉంటుంది. సింగిల్ ఓపెన్ ట్యూబ్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉందంటారా? ఎస్ డెఫినెట్లీ అండి. అంటే అండం అనేది మనం చూసుకుంటే ఈ గర్భాశయం పక్కన 2 అండాశయాలు 2 ట్యూబ్స్ ఉంటాయి. సో అండం అనేది ఒక్కొక్కసారి ఈ ఓవరీస్ లో కూడా రిలీజ్ అవ్వచ్చు, ఈ ఓవరీస్ లో కూడా రిలీజ్ అవ్వచ్చు. సో ఒకవేళ ఈ ట్యూబ్ సపోజ్ ఓపెన్ ఉంది అనుకోండి, ఒక అండం ఈ సైడ్ నుంచి రిలీజ్ అవుతే డెఫినెట్లీ ఆ మంత్ వాళ్ళు ఇంటర్కోర్స్ జరిగితే డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇదొకటి విత్ మెడికేషన్ వెళ్తే, అంటే అండం పెరగడానికి మెడికేషన్స్ ఇచ్చి అలా ట్రై చేస్తే ఒక్కొక్కసారి ఏంటంటే సూపర్ ఓవ్యులేషన్ అవుతుంది. అంటే అప్పుడు ఈ సైడ్ ఎగ్ రావచ్చు, ఈ సైడ్ ఎగ్ రావచ్చు. అలాంటప్పుడు కలిస్తే కనుక ప్రెగ్నెన్సీ రేట్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే మరి ఆప్షన్స్ ఉంటుందంటారా ప్రెగ్నెన్సీ రావడానికి, అంటే ట్యూబల్ లిగేషన్ కి? ట్యూబల్ లైగేషన్ డెఫినెట్లీ అండి. ట్యూబల్ లైగేషన్ కి రీకానలైజేషన్, ట్యూబల్ రియానాస్టమోసిస్ అని ఒక ప్రొసీజర్ ఉంటుంది. బట్ ఆ ప్రొసీజర్ చేసే ముందు ఫస్ట్ వీ హ్యావ్ టు నో వాట్ ఈస్ అదర్ పారామీటర్స్, వాళ్ళ అదర్ ఫర్టిలిటీ ఇవాల్యుయేషన్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదా హస్బెండ్ సీమెన్ లో ఏమైనా సివియర్ డెఫిషియన్సీ ఉన్నాయా, అంటే నార్మల్ కౌంట్ ఉండి ఫీమేల్ ఏజ్ ఒకటి 30-35 లోపు ఉండి అండ్ వాళ్ళు ఎగ్ రిజర్వ్ అంటే అండాశయాల్లో నంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఏదైతే మనం స్కాన్ లో చూస్తామో అది కరెక్ట్ గా ఉంటే గనక దెన్ మనం ఈ ట్యూబల్ రీకానలైజేషన్ ప్రొసీజర్ ట్రై చేయొచ్చు. అండ్ ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ మన అంతకు ముందు ట్యూబల్ లైగేషన్ ఏ ప్రొసీజర్ ద్వారా చేశారు, అది లాప్రోస్కోపీలో చేశారా లేకపోతే ఓపెన్ ట్యూబెక్టమీ చేశారా, ఎంత లెంత్ ఆఫ్ ద ట్యూబ్ కట్ చేశారు, అవన్నీ చూడాలి. దాన్ని బట్టి మనం వీ కెన్ డిసైడ్ వెదర్ సక్సెస్ రేట్స్ ఎలా ఉంటాయి అన్నది దాన్ని బట్టి చెప్పుకోవచ్చు. అలాగే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి, మరి కాజెస్ ఎలా ఉంటాయి, దాన్ని ఎలా డయాగ్నోసిస్ చేయాలి అంటారు? ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఎనీ ప్రెగ్నెన్సీ విచ్ ఇస్ అవుట్ సైడ్ ద యూట్రస్, అంటే గర్భాశయంలో కాకుండా బయట ఎక్కడ ప్రెగ్నెన్సీ అయినా దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ట్యూబ్ లో అవ్వచ్చు, ఓవరీస్ లో అవ్వచ్చు, సర్విక్స్ లో అవ్వచ్చు, లేకపోతే ఇంతకు ముందు ఏమైనా సిజేరియన్ జరిగి ఆ సిజేరియన్ స్కార్ లో జరగవచ్చు, అబ్డామినల్ పేగుల దగ్గర ఎక్కడైనా జరగవచ్చు. బట్ మోస్ట్ కామన్లీ ఒక 95-97% ఆఫ్ ద కేసెస్ మనం ట్యూబ్స్ లో చూస్తాం అనమాట. అది కూడా ఆంపులరీ పార్ట్ ఆఫ్ ద ట్యూబ్ లో మనం ఇది కామన్ గా చూస్తాం. ఇట్ ఈస్ బేసికలీ సీన్ ఇన్ పీపుల్ హూ హ్యావ్ హ్యాడ్ ఇన్ఫెక్షన్స్, అంటే మనకి రికరెంట్ ఇన్ఫెక్షన్స్, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ కానీ లేకపోతే ఇంతకు ముందు ట్యూబల్ ఆపరేషన్స్ ఏమైనా జరిగాయా, అంటే ట్యూబల్ ఎనాస్టమోసిస్ యాజ్ యూ టోల్డ్, ఇంతకు ముందు పిల్లలు పుట్టకుండా ఉండడానికి ఆపరేషన్ చేసుకుని దాన్ని రీకానలైజ్ చేసుకుని అలాంటి వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉండే అవకాశాలు ఉంటుంది. అండ్ ఎండోమెట్రియోసిస్ లో ఏమవుతుందంటే ఒకసారి పిండం ఏర్పడ్డాక అది మళ్ళీ ఇట్ మే ఫెయిల్ టు పుష్ ద
ఎంబ్రియో బ్యాక్ టు ది యూట్రస్. సో అలాంటి కండిషన్స్ లో ఆ పిండం అనేది ఇక్కడ ఇరుక్కుపోయి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే డిఫరెన్స్ బిట్వీన్ ట్యూబ్ అండ్ ద uterus is an expandable structure. అంటే ఇట్స్ అ మస్క్యులర్ ఆర్గన్ విచ్ ఇస్ ఎలాస్టిక్. అంటే యూజువల్ గా నార్మల్ గా నాన్ ప్రెగ్నెంట్ స్టేట్ లో అరౌండ్ 5 to 6 సెంటీమీటర్స్ ఆర్ మాక్సిమం 7 సెంటీమీటర్స్ ఉంటుంది యూట్రస్. బట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ టిల్ 9th month చూస్తే అది 35 to 40 సెంటీమీటర్స్ వరకు ఎక్స్పాండ్ అవ్వగలుగుతుంది. బట్ ట్యూబ్ డస్ నాట్ హ్యావ్ దట్ కెపాసిటీ అనమాట. సో ఇట్ మాక్సిమం ఒక 2 months 3 months వరకు మాత్రమే ఎక్స్పాండ్ అవ్వగలుగుతుంది. దాని తర్వాత ఇట్ హ్యాస్ టు ఓపెన్ అప్, అంటే రప్చర్ అయిపోతుంది. ఆ రప్చర్ అయినప్పుడు సివియర్ బ్లీడింగ్ అవుతుంది. సో అప్పుడు మోర్ దెన్ ద బేబీ వీఆర్ వరీడ్ అబౌట్ ద మదర్. సో అందుకు కండిషన్స్ లో ఒక్కొక్కసారి వీ మే హ్యావ్ టు రిమూవ్ ద ట్యూబ్ అనమాట. సాల్పింజెక్టమీ అనే ఒక ప్రొసీజర్ ద్వారా వీ మే హ్యావ్ టు రిమూవ్ ద ట్యూబ్. సో అలాగే డయాగ్నోసిస్ వరకు వచ్చి చూస్తే ఇంతకు ముందు నౌ దేర్ ఆర్ సో మెనీ లేటెస్ట్ టెక్నిక్స్ లైక్ అల్ట్రాసౌండ్. ప్రెగ్నెన్సీ వచ్చాక ఒక బీటా హెచ్సిజీ అని ఒక లెవెల్స్ చూసుకొని బ్లడ్ లెవెల్స్ చూసుకొని అల్ట్రాసౌండ్ చేసుకుని చూస్తే వీ కెన్ నో వెదర్ ద ప్రెగ్నెన్సీ ఈజ్ ఇన్ ద యూట్రస్ ఆర్ అవుట్ సైడ్ ద యూట్రస్ అనమాట. వీ డోంట్ హ్యావ్ టు వెయిట్ టిల్ ఒక 2nd month అయిపోవాలి 3rd month అయిపోవాలి అంతవరకు వెయిట్ చేయని అవసరం లేదు. ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చాక నెక్స్ట్ వీక్ లో స్కాన్ చేసి చూసుకుంటే విల్ కమ్ టు నో వెదర్ ఇట్స్ ఇన్ ద యూట్రస్ ఆర్ ఎనీవేర్ అవుట్ సైడ్ ద యూట్రస్. అలాగే ఇన్ఫర్టిలిటీ ఎండోస్కోపీ రోల్ ఏ విధంగా ఉంటుందంటారు? అంటే జస్ట్ డెఫినెట్లీ ఇన్ఫర్టిలిటీ హ్యాస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి ఇన్ ఇన్ఫర్టిలిటీ ఎండోస్కోపీ. సో దాంట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి హిస్ట్రోస్కోపీ అండ్ లాప్రోస్కోపీ. హిస్ట్రోస్కోపీలో అగైన్ డయాగ్నోస్టిక్ అండ్ ఆపరేటివ్ అనమాట. డయాగ్నోస్టిక్ హిస్ట్రోస్కోపీ యూజువల్లీ డన్ ఇన్ పీపుల్ హూ హ్యాడ్ ప్రీవియస్ మిస్క్యారేజెస్ ఏమైనా అయ్యాయా, లేకపోతే ఇంతకు ముందు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ టెస్ట్ బేబీ ట్రీట్మెంట్ తీసుకుని వాళ్ళకి మళ్ళీ ప్రెగ్నెన్సీ దాంతో కూడా పాజిటివ్ రాకపోయి అంత నార్మల్ ఉంటాయి, ఎంబ్రియోస్ బాగుండి అంతా బాగుండి ప్రెగ్నెన్సీ రాకపోతే వీ మే సస్పెక్ట్ దేర్ ఇస్ సమ్ యూట్రస్ లేదని అబ్నార్మల్. అలాంటి కండిషన్స్ లో మనం డయాగ్నోస్టిక్ హిస్ట్రోస్కోపీ చేసి చూసుకోవచ్చు. అప్పుడు దాంట్లో ఏం చేస్తాం, ఒక చిన్న కెమెరా త్రూ ద వజైనా వి ఇన్సర్ట్ ఇన్ టు ద సర్విక్స్ అండ్ సీ ద ఇన్నర్ సైడ్ ఆఫ్ ద ఇన్సైడ్ ఆఫ్ ద యూట్రస్ అనమాట. అంటే గర్భాశయం లోపల భాగం మనం విజువలైజ్ చేస్తాం అనమాట. అక్కడ ఏమన్నా లంప్స్ ఉన్నాయా, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా, పాలిప్స్ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఒక పొర ఉంటుంది అది కంజనైటల్ అబ్నార్మాలిటీ, యూట్రైన్ అబ్నార్మాలిటీ, యూట్రైన్ సెప్టమ్ అంటాం, అలాంటిది ఏదన్నా ఉందా అని అదే టైంలో డయాగ్నోసిస్ చేసుకున్నప్పుడు ఒకవేళ ఇవి రిపేర్ చేయాల్సి అవసరం వస్తే రిపేర్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ ఆపరేటివ్ హిస్ట్రోస్కోపీ అనమాట. ఇది ఒకటి. అది కాకుండా సెకండ్ మొడాలిటీ ఇస్ లాప్రోస్కోపీ. ఎండోస్కోపీలో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇదనమాట. సో లాప్రోస్కోపీలు కూడా అంతే, డయాగ్నోస్టిక్ అండ్ ఆపరేటివ్. డయాగ్నోస్టిక్ మనం సేమ్ ఇందాక మనం ఏదైతే హెచ్ఎస్జీలో గనక బ్లాక్స్ కనబడితే అలాంటి కేసెస్ లో మనం సెలెక్టెడ్ కేసెస్ లో లాప్రోస్కోపిక్ యాజ్ అ డయాగ్నోస్టిక్ టూల్ మనం చేస్తాం అనమాట. దాంట్లో బొడ్డు చుట్టూ ఒక 2-3 బొర్రులు పెట్టి పైనుంచి వేసి కెమెరా వేసుకుని చూస్తాం అనమాట. ట్యూబ్స్ అవుట్ సైడ్ ఆఫ్ ద ట్యూబ్. ఇప్పుడు మనం హిస్ట్రోస్కోపీలో లోపల ఇన్సైడ్ ఆఫ్ ద ట్యూబ్ చూస్తాం, యూట్రస్ చూస్తాం. దీంట్లో అవుట్ సైడ్ ఆఫ్ ద యూట్రస్ చూస్తాం అనమాట. ట్యూబ్స్ ఎలా ఉంది, ట్యూబ్స్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంది, లెంత్ ఎలా ఉంది, దాని చుట్టుపక్కల ఏమైనా అడెషన్స్ ఉన్నాయా, లేకపోతే నిజంగా డైఎస్ మళ్ళీ చూసుకుంటాం, కింద నుంచి డైఎస్ స్పిల్లేజ్ ఉందా లేదా అని రీకన్ఫర్మ్ చేసుకుంటాం. ఒకవేళ ఇక్కడ ఏమైనా రిపేర్స్ ఉంటే, ఈ అడెషన్స్ లాంటివి ఏమైనా ఉంటే దాన్ని రిలీజ్ చేసుకోవచ్చు. సో దట్ ద ట్యూబ్ క్యాన్ ఫంక్షన్ బెటర్. అంటే అట్లీస్ట్ ఎగ్ రిసీవ్ చేయగలుగుతుంది, ట్యూబల్ మొటిలిటీ రిటైన్ అవ్వగలుగుతుంది అనమాట. అండ్ డెఫినెట్లీ ఈ ఫైబ్రాయిడ్స్ అనేది యూట్రస్ లోపలే కాకుండా ఈ పార్ట్ ఆఫ్ ద ట్యూబ్స్ ఇక్కడ బయట కూడా ఉండొచ్చు. సో అలాంటి కేసెస్ లో కూడా లాప్రోస్కోపీ ద్వారా ఆ ఫైబ్రాయిడ్స్ మనం తీయొచ్చు అనమాట. సో అలాగే వెన్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్ ఈ మధ్య కాలంలో చాలా మంది కూడా సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. అంటే డ్యూ టు చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్ అంటారా, ఏంటంటారా అసలు? డెఫినెట్లీ లైఫ్ స్టైల్ హ్యాస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ దిస్ ఇన్ఫర్టిలిటీ అండి. అదే కాకుండా లేట్ మ్యారేజెస్, లేట్ ప్లానింగ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ. మన ప్రీవియస్ జనరేషన్ లో మ్యారేజెస్ యూజువల్లీ 18-20 years లో అయిపోయాయి. ఇప్పుడు అది లేట్ అవుతుంది. అండ్ పెళ్లి అయ్యాక కూడా యూజువల్లీ ఒక 2 years కానీ 5 years కానీ డిపెండ్స్ ఆన్ దేర్ కెరియర్ పర్స్పెక్టివ్స్ ప్రకారంగా వాళ్ళు పోస్ట్పోన్ చేసినప్పుడు మనకి ఫీమేల్ పార్ట్నర్ ఏజ్ ఒకటి పెరిగిపోతుంది. సో అలాంటప్పుడు ఎగ్ క్వాలిటీ తగ్గిపోతుంది. సో డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తగ్గుతుంది. అది కాకుండా మేల్స్ లో స్మోకింగ్, ఆల్కహాల్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఇవన్నీ ఒకటి. ఆఫీస్ స్ట్రెస్, యూజువల్లీ వి సీ హ్యావింగ్ మెనీ పీపుల్ హ్యావింగ్ నైట్ షిఫ్ట్స్ అనమాట. ఆ నైట్ షిఫ్ట్స్ ఉన్న వాళ్ళకి డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది ఒకటి ఉంటుంది, అది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో అలాంటి వాళ్ళలో ప్రెగ్నెన్సీ రావడం కష్టం, వస్తే కూడా వాళ్ళకి మిస్క్యారేజ్ రేట్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఈవెన్ పీపుల్ హూ హ్యావ్ ఒబేసిటీ, అంటే ఫీమేల్ పార్ట్నర్ గనక అధిక బరువు ఉంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడం ఇబ్బంది అవుతుంది. బికాస్ అండం అనేది కరెక్ట్ గా విడుదల అవ్వదు. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా వాళ్ళకి మిస్క్యారేజ్ రేట్స్, దే ఆర్ మోర్ దెన్ 70 kgs, మిస్క్యారేజ్ రేట్ కూడా వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది.
అంటే మేజర్ గా ఎవరిలో ఎక్కువ చూస్తాము, మేల్ లో చూస్తామా, ఫీమేల్స్ లో ఎక్కువ చూస్తాము? అంటే ఇంతకు ముందు డౌన్ ద లేన్ ఒక 10 years 15 years బ్యాక్ చూసుకుంటే కనుక మోస్ట్లీ ఫీమేల్ ఫ్యాక్టర్ అని చెప్పేవాళ్ళం. బట్ విత్ దిస్ లైఫ్ స్టైల్, ఆల్కహాల్, స్మోకింగ్, వర్క్ స్ట్రెస్ ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు మేల్ ఈజ్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇన్ఫర్టిలిటీ. అంటే ఒక 40 to 50% మనం ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ఫ్యాక్టర్స్ చూస్తుంటే అట్లీస్ట్ ఒక 40% వీఆర్ సీయింగ్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అనమాట. అలాగే మరి అంటే ప్రెగ్నెన్సీ రాకపోవడానికి అంటే ఎవరిది ఎక్కువ మెజారిటీ ఎక్కువ ఉంటుందంటారు, మేల్ దా ఫీమేల్ దా? ఇట్స్ ఈక్వల్ అండి. అంటే 40 to 50% ఫీమేల్ ఫ్యాక్టర్ ఉంటుంది, 40% మేల్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఒక 10 to 20% ఏమవుతుంది అంటే కంబైన్డ్ ఫ్యాక్టర్స్, అంటే హస్బెండ్ లోనూ చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు, పెద్ద లోపాలు ఉండొచ్చు, వైఫ్ లో కూడా లోపాలు ఉండొచ్చు. దాన్ని కంబైన్డ్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటాం. ఇంకొక 10% ఆఫ్ ద పాపులేషన్ లో ఏమవుతుంది అంటే ఏ రీజన్స్ ఉండవు, సిమెంట్ టెస్ట్ చేస్తుంటాం నార్మల్ ఉంటుంది, ట్యూబ్ టెస్ట్ చేస్తుంటాం నార్మల్ ఉంటుంది, అండం అనేది కరెక్ట్ గా విడుదల అవుతుంది, అయినా ప్రెగ్నెన్సీ అవ్వదు. ఇలాంటి వాళ్ళని మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని కేటగరైజ్ చేస్తాం. అలాగే ఇలా గ్యాప్ మెయింటైన్ చేసినప్పుడు ఓవరీస్ పైన ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందంటారా? అది డిపెండ్ అవుతుంది. అంటే గ్యాప్ మెయింటైన్ ఏ దాంతో చూస్తున్నారు, వెదర్ దే ఆర్ యూజింగ్ కాండమ్సా లేకపోతే ఏమైనా ఓవెరియన్ సప్రెస్ అంటే ఓసిపీస్ లాంటి ఏమైనా హార్మోన్ మెడికేషన్ యూజ్ చేస్తున్నారా అనే దాన్ని బట్టి ఉంటుంది. సో అలాగే అంటే లైఫ్ స్టైల్ చేంజ్ అవుతున్న కొద్ది కూడా దీనిపై ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారా? మరి కపుల్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? కపుల్స్ ఒకటి సపోజ్ యంగ్ ఏజ్ లో పెళ్లి చేసుకుంటే 1 or 2 years దే క్యాన్ టేక్ ద గ్యాప్ అండి. ఒకవేళ పీపుల్ అంటే వాళ్ళ మ్యారేజ్ అయ్యే టైంకి వాళ్ళకి 28, 29 అట్లా ఇయర్స్ ఉంటే కనుక డెఫినెట్లీ పెళ్ళైన వెంటనే ఒకసారి ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫర్టిలిటీ స్టేటస్ ఎలా ఉందన్నది చూసుకుని, ఓకే వాళ్ళకి అట్లీస్ట్ తెలుస్తుంది ఒక మనం వెయిట్ చేయొచ్చా లేదా. ఒకవేళ వెయిట్ చేయొచ్చు అంటే 1 or 2 years వాళ్ళు గ్యాప్ తీసుకుని అప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఓవెరియన్ రిజర్వ్ అది తక్కువ ఉందంటే డెఫినెట్లీ వి అడ్వైజ్ టు గో ఫర్ ప్లానింగ్ ఇమీడియట్లీ. అలాగే మరి మేజర్ బ్లాక్స్ ఒకవేళ రప్చర్ అయినప్పుడు అంటే అవి తీసే ప్రయత్నం ఏమైనా చేసే ఛాన్సెస్ ఉన్నాయి? మేజర్ బ్లాక్స్ యూజువల్లీ దే ఆర్ హార్మ్లెస్ అండి. అంటే అంత మనం మేజర్ బ్లాక్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ న్యాచురల్ ప్రెగ్నెన్సీ కానీ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ కానీ రాకపోవచ్చు. బట్ వీ క్యాన్ గివ్ అ ప్రెగ్నెన్సీ విత్ టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రొసీజర్ అనమాట. సో దాంట్లో ఏం చేస్తామంటే బేసికల్లీ మనం ఎక్కువ ఇంజెక్షన్స్ ఇచ్చి అండాశయాల్ని స్టిమ్యులేట్ చేసి మోర్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ కలెక్ట్ చేస్తాం. అది ఒక నీడిల్ ద్వారా అండర్ అనెస్థీసియా మనం తీసేసి హస్బెండ్ స్పర్మ్ తీసుకొని ల్యాబ్ లో ఆ స్పర్మ్స్ ని ఎగ్స్ లోకి ఇంజెక్ట్ చేస్తాం అనమాట. ఇంజెక్ట్ చేసి దాన్ని ఒక 3 days to 5 days మనం ఆర్టిఫిషియల్ ల్యాబ్ లో గ్రో చేస్తాం అనమాట. అది బేసికలీ వి విల్ జస్ట్ మిమిక్ ద నేచురల్ ప్రాసెస్ అనమాట. ట్యూబ్ లో ఏదైతే జరుగుతుందో అది మనం ఆర్టిఫిషియల్ గా ల్యాబ్ లో మిమిక్ చేస్తాం. అండ్ వీఆర్ బైపాసింగ్ ఈ ట్యూబ్ లో ఏమేం జరుగుతుందో అది మనం బైపాస్ చేసి డైరెక్ట్ పిండం ఏర్పడ్డాక అది డైరెక్ట్ మనం గర్భాశయంలో పెడతాం. దిస్ ఇస్ టెస్ట్ బేబీ ప్రొసీజర్. సో ఇక్కడ మనం ట్యూబ్ అవసరం లేదు. సో మనకి అది తీయాల్సిన అవసరం కూడా లేదు, బికాస్ ట్యూబల్ బ్లాక్స్ ఉంటే అది మనకేం డిస్టర్బ్ చేయట్లేదు, బికాస్ మనకి గర్భాశయంతోనే పని. బట్ ఇఫ్ దర్ ఇస్ హైడ్రోసాల్పింగ్స్, యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, హైడ్రోసాల్పింగ్స్ లో ఏమవుతుందంటే నార్మల్ గా 2 openings ఉంటాయి. ఈ ఓపెనింగ్ క్లోజ్ అయిపోతుంది హైడ్రోసాల్పింగ్స్. బట్ ఈ పార్ట్ ఆఫ్ ద ట్యూబ్ లో ఆ ట్యూబర్క్యులస్ ఫ్లూయిడ్ అయితే ఉందో అది అక్యుములేట్ అయిపోయి టాక్సిక్ మెటీరియల్ రిలీజ్ అవుతుంది. ఆ టాక్సిక్ మెటీరియల్ ఈ కనెక్షన్ ఓపెన్ ఉంది కనుక వచ్చి యూట్రస్ లో అది డిస్టర్బ్ చేస్తుంది అనమాట. సో పిండం కనుక మనం పెడితే ఇన్ఫర్టిలిటీ అంటే ఐవీఎఫ్ ద్వారా మనం పిండం ఇక్కడ పెట్టినా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్, ఇంప్లాంటేషన్ తగ్గిపోతుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా బికాస్ ఆఫ్ దిస్ ఇన్ఫెక్షన్ మిస్క్యారేజ్ రేట్ కూడా పెరుగుతుంది. అంటే మిస్క్యారేజ్ చాలా మందిలో రిపీటెడ్ గా వస్తుంటుంది, దానికి రీజన్ ఏమై ఉంటుంది? అలాగే ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి అంటారు? అంటే మిస్క్యారేజెస్ రావడానికి దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. అంటే ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 12 weeks లో వచ్చే మిస్క్యారేజెస్ కి వేరే కారణాలు ఉంటాయి. తర్వాత సెకండ్ ట్రైమిస్టర్ అప్ టు 6th month వరకు వచ్చే, 3rd month నుంచి 6th month వరకు వచ్చే మిస్క్యారేజెస్ కి కారణాలు వేరే ఉంటాయి. యూజువల్ గా చాలా మట్టుకు ఫస్ట్ 3 months లోనే మిస్క్యారేజెస్ అవుతాయి. దే ఆర్ మెయిన్లీ డ్యూ టు క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్. అంటే ఈ స్పర్మ్ ఎగ్ కలిసినప్పుడు ద రిజల్టెంట్ ఎంబ్రియో ఏదో ఉంటుందో అది క్రోమోజోమల్ అబ్నార్మల్. నార్మల్ గా ఒక క్రోమోజోమ్స్ మేల్స్ లో 46XY అలా ఉంటుంది, ఫీమేల్స్ లో 46XX ఉంటుంది. సో దాంట్లో ఏమన్నా ఒక క్రోమోజోమ్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్న క్రోమోజోమ్స్ లో ఏమన్నా డిలీషన్స్ కానీ ఇన్వర్జన్స్ కానీ దాని అరేంజ్మెంట్స్ ఏమైనా డిఫరెన్స్ ఉన్నా వీళ్ళలో మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇట్స్ అ నేచర్స్ వే టు ప్రివెంట్ డెలివరీ ఆఫ్ ద అబ్నార్మల్ బేబీస్ అనమాట. So that is in fact a good way, but there are few chromosomal abnormalities where the pregnancy may be continued anamata, Down syndrome antam. Alanti conditions lo manam testlu chesukovali, regular ga konni marker testlu untayi, avi cheskoni scan cheskunte manaki danni early ga detect cheskoni manam terminate chesukochu. Adi kaakunda blood clotting క్లాట్ ఎక్కువ అయ్యేలాగా కొన్ని కండిషన్స్ ఉంటాయి. యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాండరీ సిండ్రోమ్, కొంతమందికి హోమోసిస్టిన్ అనే ఒక ఇది ఎక్కువ ఉంటుంది. సో అలాంటి కండిషన్స్ లో మనకి మిస్క్యారేజ్ రేట్ ఎక్కువ అవుతుంది. అలాగే కేరియోటైపింగ్, ఫాదర్ మదర్ అంటే కపుల్ కేరియోటైపింగ్ అంటే జెనెటిక్ అనాలిసిస్ లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా లేదో చూసుకోవాలి.
షుగర్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ లాంటివి ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. సో ఇవన్నీ టెస్ట్ చేసుకున్నప్పుడు ఏదన్నా మనకి డిటెక్ట్ అవుతే దాన్ని బట్టి వీ కెన్ గివ్ అ ట్రీట్మెంట్. సో అలాగే కాలర్ రెడీగా ఉన్నారు వెస్ట్ గోదావరి నుంచి. చిన్నబాబు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. దుర్గా వైట్ల గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. హలో, చెప్పండి చిన్నబాబు గారు. మేడం గారు, మాకు పిల్ల ఈ సంవత్సరం అయిందండి. వాయిస్ వినబడట్లేదు, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఏమండి? చెప్పండి. అంటే పిల్ల 2-3 months అవుతుంది. కొంచెం మీరు క్వశ్చన్ క్లారిటీగా అడగండి చిన్నబాబు గారు. మాకు పెళ్ళయి కొంచెం 2-3 months అయిందండి. ఓకే. అంటే 24 years అవుతుంది. 2-3 months అయింది అంటున్నారా మీరు పెళ్ళయి? అవునండి. ఓకే. మీ ఏజ్ 24ఆ? అవునండి. ఓకే. మా వైఫ్ కి అంటే డేట్. హలో, చెప్పండి. మీ వైఫ్ కి డేట్ అంటే 10 days బ్యాక్ వచ్చేసిందండి. లేట్ అయిందా? అవునండి. ఓకే. ఇది ఫస్ట్ టైం జరిగిందా అండి? రెగ్యులర్ గా ఇట్లా ఇర్రెగ్యులర్ గా వస్తుంటాయా? కష్టంగా రెగ్యులర్ గానండి, కానీ 10 రోజుల ముందు వచ్చేసిందండి. 10 రోజులు అర్లీగా వచ్చిందా అండి? అవునండి. ఓకే. ఓకే. మామూలుగా ఒక్కొక్కసారి పీరియడ్స్ అనేది 21 days నుంచి 35 days వరకు ఎప్పుడు వచ్చినా అది నార్మల్లే. సో మీరు యూజువల్లీ ఒక 10 days అంటున్నారు కనుక 20 days. బట్ ఒక్క సైకిల్ తో మనం డిసైడ్ చేయలేం వెదర్ ఇట్ ఈస్ అంటే మనకు రెగ్యులర్ గా ఇర్రెగ్యులర్ అవుతుందా లేదా అనేది. ఒక 1-2 cycles కనుక ఇలాగ ఇర్రెగ్యులర్ అవుతే డెఫినెట్ గా మీరు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్కాన్ చేసుకుని కొన్ని హార్మోన్ టెస్టులు చేసుకుని చూసుకోవచ్చు. దాన్ని బట్టి మనం ఏమైనా అవసరం అయితే మెడిసిన్స్ వాడవచ్చు. ఓకే డాక్టర్, మరో కాలర్ రెడీగా ఉన్నారు నంద్యాల నుంచి. శశికాంత్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చెప్పండి డాక్టర్ గారికి మీ సమస్య ఏంటో వివరించండి. మేడం, అంటే మా వైఫ్ కి ప్రెగ్నెంట్ ప్రాబ్లం ఉంది మేడం. ఓకే. దానివల్ల అంటే ఎందుకు ప్రాబ్లం అవుతుంది మేడం? నేనైతే చెక్ చేయించుకున్నాను, నా హార్మోన్స్ అనేది కరెక్ట్ ఉందని చెప్పారు. అంటే మీ వైఫ్ కి ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటున్నారా మీరు? ఎస్ మేడం. ఓకే. మీరు మీ వీర్య కణాల టెస్టులు చేయించారండి? చేపించాను మేడం, కానీ ఏం రిజల్ట్స్ లేదు. అందుకని మిమ్మల్ని కలుద్దాం. అంటే నార్మల్ ఉందా వీర్య కణాలు? సో కాల్ డ్రాప్ అయిపోయిందా? ఓకే. మీరు దగ్గరలో ఉండే ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తే బేసిక్ ఫర్టిలిటీ ఇవాల్యుయేషన్ అంటే మీ వీర్య కణాల టెస్ట్, మీ వైఫ్ అండం అనేది కరెక్ట్ గా విడుదల అవుతుందా లేదా, ట్యూబ్ టెస్ట్ అంటే మీ ఫెలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ గా ఉన్నాయా లేదా అనేది చూస్తారు. సో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు. అలాగే వెయిట్ ఎక్కువగా ఉన్నా కూడా అంటే లావుగా ఉన్నప్పుడు కూడా పిల్లలు పుట్టే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయని అంటారు. అంటే ఇది ఎంతవరకు నిజం అంటారు? Yes, definitely అండి. ఒబేసిటీ ఈజ్ నాట్ ఓన్లీ ఇన్ఫర్టిలిటీ, ఇట్ లీడ్స్ టు మెనీ అదర్ డిసీజెస్, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఏదన్నా కానీ. ఈ ఎక్కువ వెయిట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ మేల్ హార్మోన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. బేసిక్లీ మనం ఇది కామన్ గా పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటే ఈ నీటి బుడగలు అనేది ఏదైతే సమస్య ఉంటుందో దాంట్లో చూస్తూ ఉంటాం. దాంట్లో ఏంటంటే మేల్ హార్మోన్స్ ఎక్కువ అయిపోయి అండం అనేది కరెక్ట్ గా విడుదల అవ్వకుండా వాళ్ళకి ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్, అవాంఛిత రోమాలు, ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ అండ్ పింపుల్స్ ఇవన్నీ కామన్ గా చూస్తూ ఉంటాం. వీళ్ళలో అండం అనేది కరెక్ట్ టైంకి విడుదల అవ్వదు. సో డెఫినెట్ గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తగ్గిపోతుంది. అలాగే ఒబేస్ గా ఉన్న వాళ్ళు అంటే ఎనీ పర్సన్ హు హాస్ మోర్ దెన్ 70 kgs కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి మిస్క్యారేజ్ రేట్స్ కూడా డెఫినెట్లీ ఎక్కువ ఉంటాయి. ఓకే డాక్టర్, కాలర్ రెడీగా ఉన్నారు. రమేష్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే మేడం. మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి వివరించండి. మేడం, మా సిస్టర్ కి 13 ఏళ్ళు మేడం మ్యారేజ్ అయ్యి. ఓకే. ఇంతవరకు అమ్మాయికి పిల్లలు కాలేదు మేడం. చూపించిన హాస్పిటల్ కర్నూలు అక్కడ ఇక్కడ అన్ని చూపించాం మేడం. ఓకే. మీరు పక్కాగా సెట్ అయ్యేదంటే మీకు మిమ్మల్ని వచ్చి కలుస్తాం మేడం. ఏముంటది మేడం ప్రాబ్లము? చూడాలండి, అంటే మనకి 13 years లో మీరు ఏమన్నా టెస్టులు చేయించారండి? చేయించాం మేడం. ఒక దాదాపు చాలా డాక్టర్లు తిరిగాం మేడం, ఎక్కడ సెట్ కాలేదు. ఇప్పుడు వయసు ఎంత ఉంటది మీ చెల్లెల్ది? అదే 30 ఏళ్ళ లోపల మేడం. అంతే 30 ఏళ్ల లోపలే. సో 30 ఏళ్ల లోపల యూజువల్ గా అండాశయాల్లో అండం అనేది కరెక్ట్ గానే విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటది. అంటే ఏది గ్యారంటీ ఉండదు, బట్ డెఫినెట్లీ 30 years అనేది ఇట్స్ అ గుడ్ ఏజ్ అన్నమాట ఫర్ ప్రెగ్నెన్సీ. సో ఒకసారి మీరు ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ దగ్గరికి వస్తే గనక డెఫినెట్లీ బేసిక్ ఇవాల్యుయేషన్ చూసుకొని ఏ ట్రీట్మెంట్ అయితే బెస్ట్ ఉంటుందో దాన్ని బట్టి మనం ఇవ్వచ్చు. చిన్న మేడం ఒకటి, అది ఎంతవరకు కావచ్చు మేడం ఖర్చు? అది డిపెండ్స్ అండి, ఏ రకమైన ట్రీట్మెంట్ ఇస్తున్నావో దాన్ని బట్టి మనకి ప్రతి పేషెంట్ కి డిఫరెంట్ ఉంటాయి అన్నమాట ట్రీట్మెంట్. అవునా మేడం. అదే ఇప్పుడు మీది బ్రాంచ్ ఎక్కడ మేడం ఉండేది హైదరాబాద్ లో?
మాదాపూర్ అండి, హెగ్డే హాస్పిటల్. మాదాపూర్ మేడం. అంటే ఇప్పుడు మీ కాంటాక్ట్ నెంబర్ లో స్క్రీన్ మీద ఆ నంబర్ టచ్ చేసి రావచ్చా మేడం? అవును అవును, ఎస్. థ్యాంక్ యూ మేడం. ఓకే. సో ఓకే డాక్టర్, అలాగే మరి అంటే ఇన్ఫర్టిలిటీ సమస్య ఉన్న వాళ్ళకి అంటే బాడీలో ఇంకా వేరే చేంజెస్ ఉన్న వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్టిలిటీ సమస్య వస్తుందంటారా? బాడీలో చేంజెస్ అంటే డెఫినెట్ అండి, థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ కానీ, ప్రొలాక్టిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది, ఆ హార్మోన్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నా, డయాబెటీస్ లాంటి సమస్యలతో బాధపడినా ప్రెగ్నెన్సీ వచ్చే దాంట్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ ముందుగా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అంటారు, అంటే మిస్క్యారేజ్ అవ్వకుండా ఉండడానికి? మిస్క్యారేజ్ అవ్వకుండా హెల్దీ డైట్ తీసుకోవాలి, ఎక్కువ స్ట్రీనస్ ఎక్సర్సైజెస్ లాంటివి ఏం చేయకూడదు. అండ్ ఫస్ట్ 12 వీక్స్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ ట్రావెల్ చేయకుండా, ఎక్కువ బరువులు మోయకుండా ఉంటే గనక, అండ్ ఇచ్చిన మెడికేషన్స్ ఏదైతే డాక్టర్ ఇస్తారో అవి రెగ్యులర్గా తీసుకుంటే గనక మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అంటే చాలా మంది కూడా అంటే మ్యారేజ్ అయిన తర్వాతకి గ్యాప్ మెయింటైన్ చేసినప్పుడు హెసిటేట్ అవుతుంటారు డాక్టర్ని కన్సల్ట్ అవ్వడానికి. సో వాళ్ళకి ఏమైనా సజెషన్స్ ఇస్తారా? హెసిటేట్ అంటే ఏం ఉండదండి, అంటే ఎవ్రీ కపుల్ ఒక 1 year వరకు న్యాచురల్గా పోస్ట్పోన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే డిపెండ్స్ ఆన్ దేర్ ఏజ్ ఆఫ్ దేర్ మ్యారేజ్. అంటే ఒక 30 years లోపుల్లో గనక వాళ్ళ ప్రెగ్నెన్సీ అవుతుంది. బట్ ఎనీ టైం ఒకసారి డాక్టర్ దగ్గరికి వచ్చి వాళ్ళు ఒక ఫర్టిలిటీ ఇవాల్యుయేషన్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే వీఆర్ సీయింగ్ పీపుల్ అట్ 23-24 yearsలో కూడా వాళ్ళు అర్లీ ఓవేరియన్ ఏజింగ్, అంటే అండాశయాల్లో ఒక 40 years 50 years ఏజ్ గ్రూప్లో మనం ఏ రకమైన క్వాలిటీ ఆర్ ద నంబర్ చూస్తాం, అది మనం 23-24లోనే చూస్తున్నాం. సో ఈ రోజు ఏజ్ అనేది ఇట్స్ బికమ్ వెరీ ఇర్రెలవెంట్ అనమాట. అ పర్సన్ ఆఫ్ 30 years కెన్ హ్యావ్ అ నార్మల్ బేబీ, సమ్ టైమ్స్ అ పర్సన్ విత్ 18 or 20 years ఆల్సో వాళ్ళకి ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోయి ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ అనే ప్రాబ్లమ్స్ ఉంటుంది. సో ఎనీ టైమ్ ఇట్స్ ఆల్వేస్ బెటర్ దట్ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు కానీ, లేదు పోస్ట్పోన్ చేసుకోవాలనుకున్నప్పుడు కానీ ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళకి ఎంత టైం ఉంది అనేది మనం కనుక్కుంటే బెటర్. ఓకే డాక్టర్, విజయవాడ నుంచి కాలర్ రెడీగా ఉన్నారు. స్వప్న గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హలో, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి స్వప్న గారు. హలో హలో. సో ఓకే, కాల్ కట్ అయింది మ్యామ్. సో ఎలాంటి వాళ్ళు అంటే మేజర్గా మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ ఆ టైంలో ఉన్నప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అంటే మిస్క్యారేజ్ అవ్వకుండా కానీ బిఫోర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండాలంటారు? బిఫోర్ ప్లానింగ్ యూజువలీ ఒక ఫోలిక్ యాసిడ్ అని ఒక చిన్న టాబ్లెట్ ఉంటుందండి. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఒక 3 months ఆ టాబ్లెట్ కనుక వాడితే బేబీ కొంచెం హెల్తీగా పుట్టే అవకాశాలు ఉంటుంది. అలాగే వెయిట్ ఎప్పుడు కంట్రోల్లో పెట్టుకోవాలి. అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు వాళ్ళ హైట్కి తగ్గ వెయిట్ మనం మెయింటైన్ చేసుకుంటే మిస్క్యారేజ్ రేట్స్ తగ్గుంటాయి. అలాగే ఈ ఎక్సెసివ్ వెయిట్స్ ఎత్తడం కానీ, ఎక్కువ స్ట్రెస్కి గురవ్వడం కానీ తగ్గించుకోవాలి. దాంతోపాటు హెల్తీ డైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రెగ్యులర్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ తింటే వీళ్ళకి మిస్క్యారేజ్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. అలాగే మ్యామ్, ట్యూబ్యూల్ ఫ్యాక్టర్స్ ఏ విధంగా ఉంటాయంటారు? ట్యూబుల్ ఫ్యాక్టర్స్ మనకి ఇందాక మీకు చెప్పినట్టు ట్యూబుల్ బ్లాక్స్ మనకి ఇండియాలో చూసుకుంటే ట్యూబర్క్లోసిస్ అనే ఒక క్రిమి ఉంటుందండి. అది బేసికలీ ట్యూబర్క్లోసిస్లో ఏమవుతుందంటే డిసెండింగ్ ఇన్ఫెక్షన్ అనమాట. అంటే నార్మల్గా ఇక్కడ అబ్డామిన్లో ఏదన్నా పేగుల చుట్టుపక్కల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే అది మనకి దాంతో పాకి ఈ ట్యూబ్స్, డిస్టల్ ట్యూబ్స్ని ఎఫెక్ట్ అయ్యే అవే అవకాశాలు ఉంటుంది. సో అది డిస్టల్ ట్యూబల్ బ్లాక్ బేసికలీ డ్యూ టు ట్యూబర్క్లోసిస్. అదే వేరే కంట్రీస్లో మనకి నెయిసీరియా అంటారు, క్లమీడియా అని అంటారు. ఈ 2 క్రిములతో అసెండింగ్ ఇన్ఫెక్షన్స్ కామన్గా ఉంటాయి అనమాట. ఈ పార్ట్ ఆఫ్ ద ట్యూబ్స్లో బ్లాక్స్ ఉంటాయి అనమాట. ఇవి 2 types ఆఫ్ టాప్ బ్లాక్స్. ఇది కొంతమందిలో మిడ్ ట్యూబల్ బ్లాక్స్ ఉంటాయి. బ్లాక్సే కాకుండా ఒక్కొక్కసారి ఏమైపోతుంది అంటే ఇది స్టిఫ్ అయిపోతుంది అనమాట ట్యూబ్. సో దట్ ఫ్రీగా, ఎందుకు నార్మల్ ట్యూబ్ వచ్చేసి ఇది అబ్డామినల్ క్యావిటీలో ఫ్రీగా ఇట్లా లై అయి ఉంటుంది అనమాట. అది గనక స్టిఫ్ గా ఉంటే దాని ఫంక్షన్ సరిగ్గా చేయలేకపోతుంది. ఓకే, కాలర్ రెడీగా ఉన్నారు. జయరా గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హలో హలో, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి వివరించండి. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి. సరే. ఓకే. హలో మేడం, నమస్తే. చెప్పండి అమ్మా. అదో 7 సంవత్సరం అయింది, ఒక బాబు ఉన్నాడు, ఇంకా పిల్లలు పుట్టలేదు, అందుకోసం. అంటే ఒక 7 years old బేబీ ఉన్నారండి ఆల్రెడీ మీకు? బాయ్ ఉన్నాడు. బాయ్. ఓకే. సో 7 years నుంచి మీరు ఏమైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదైనా టెస్టులు కానీ ఏమైనా చేయించుకున్నారా అప్పటి వరకు? చేసుకున్నాము. 3 సంవత్సరం ఒకటి అయ్యి అబార్షన్ అయింది. ఓకే, మీరు మళ్ళీ ప్రయత్నించండి. దగ్గరలో ఉండే ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తే మీకు మీ హస్బెండ్ వీర్య కణాల్ క్వాలిటీ ఎలా ఉంది, నంబర్ ఎలా ఉంది అన్నది చూస్తారు.
చెప్తారండి. అది కాకుండా మీ ట్యూబ్ టెస్ట్ అంటే నార్మల్ గా ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ అయి ఉన్నా లేకపోతే డెలివరీ అయి ఉన్నా నెక్స్ట్ టైం కి ట్యూబ్స్ బ్లాక్ అయ్యే అవకాశాలు కూడా కొంచెం ఎక్కువగానే చూస్తూ ఉంటాం. ట్యూబ్ టెస్ట్ ఒక్కటి చేయించుకోండి. అది కాకుండా అండం అనేది కరెక్ట్ గా విడుదల అవుతుందా లేదా అనేది కూడా చూసుకోండి. దాన్ని బట్టి మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే డాక్టర్, హెగ్డే ఫెర్టిలిటీలో ఇన్ఫర్టిలిటీ సమస్యకు ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందంటారు? అంటే హెగ్డే ఫర్టిలిటీలో వీఆర్ అ టీమ్ ఆఫ్ 3 డాక్టర్స్ అండి. ఇన్ఫర్టిలిటీలో మనకి ఫ్రమ్ ద బేసిక్ ట్రీట్మెంట్ టు హై అండ్ ట్రీట్మెంట్స్ అన్ని అవైలబుల్. అంటే మనకి కప్పులు వచ్చినప్పుడు బేసిక్ న్యాచురల్ సైకిల్స్ కూడా ట్రై చేస్తాం. అంటే వాళ్ళకి ఎగ్ అనేది ట్రాక్ చేసుకొని ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి వాళ్ళని కలవమని చెప్పి, అది కాకుండా IUI అనే సింపుల్ టెక్నిక్తో కూడా మనం ప్రెగ్నెన్సీ ఇచ్చే అవకాశాలు ఉంటుంది. టెస్ట్ ట్యూబ్ బేబీ, ICSI అండ్ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ స్క్రీనింగ్ అని ఒక టెక్నిక్ ఉంటుందండి. అంటే రికరెంట్ అబార్షన్స్ అయిన వాళ్ళకి లేకపోతే రికరెంట్ IVF ఫెయిలియర్స్ అయిన వాళ్ళకి మనం ఎంబ్రియో సెలెక్షన్ చేస్తాం అనమాట. ఎంబ్రియోస్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా లేదా చూసుకొని ఏవైతే ఎంబ్రియోస్ హెల్దీ ఉన్నాయో అవి మాత్రం మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. సో అదొక లేటెస్ట్ టెక్నాలజీ. అది కాకుండా మనకి ఎరా అని ఒకటి ఉంటుంది, ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అరే అని ఒకటి. దాంట్లో ఏంటంటే కొంతమందికి అంత ఎంబ్రియోస్ బాగున్నాయి, అంత బాగుండి, ఎగ్ క్వాలిటీ బాగుండి, స్పర్మ్ క్వాలిటీ బాగుండి, ఏర్పడిన పిండం బాగుండి, అయినా కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే అది నార్మల్ గా ఈ గర్భాశయం లోపల పొర ఏదైతే ఉందో అది ఒక టైం కి మాత్రమే ఎండోమెట్రియం ని తీసుకోగలుగుతుంది అనమాట. సో ఆ టైం ని డిటెక్ట్ చేయడానికి మనం ఈ అరే ఎండోమెట్రియల్ రిసెప్టివ్ అరే చేసుకోవచ్చు. దాని ప్రకారం మనం నెక్స్ట్ సైకిల్లో ఆ ఎంబ్రియోని ఆ టైం కి మ్యాచ్ చేసుకొని మనం ఎంబ్రియో అనేది ప్లేస్ చేయొచ్చు అనమాట. దీంట్లో సక్సెస్ రేట్స్ బెటర్గా ఉంటాయి. ఓకే రైట్, థ్యాంక్ యూ డాక్టర్. కాలర్స్ కి అలాగే వ్యూవర్స్ కి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే సంతానలేమి సమస్య ఎందుకు వస్తుంది, అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే హెగ్డే ఫర్టిలిటీలో ఎలాంటి పరిష్కార మార్గాలు ఉంటాయి, అలాగే ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి డాక్టర్స్ లైవ్ షో. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.